తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే అండి. నమస్తే తీసి గుర్తులో పెట్టు. ఊహించారా ఓడిపోతానని? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సార్, మీకు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి మొత్తం తాడేపల్లి నుంచి చెప్పారా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం? దీనికి మీరు ఏమంటారు సార్? పార్టీకి ఎవరు చెప్పరండి. మీరే చెప్పారు. ఇప్పుడు లీడర్ ఒకటి మాట్లాడతాడు, లీడర్ మాట్లాడింది అది మా స్టాండ్ కింద తీసుకుంటాం మేము. సార్, ఇప్పుడు మీకు దెబ్బ పడిన తర్వాత ఈ రియలైజేషన్ వచ్చిందా? ఆ సమయంలో రాలేదా సార్? ఇలాగ తప్పు కదా మాట్లాడడాము? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒకటి అంటే ఇప్పుడు ఆయన ఉత్తరే మేము ఎప్పుడు ఏమనలేదు కదా. చాలా అన్నారు సార్. కాదండి, ఇప్పుడు అన్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కామెంట్ చేస్తున్నాం. జగన్మోహన్ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. రెడ్డి గారిని లీడర్ మాట్లాడుకోవచ్చు కదా సార్, మీరు మాట్లాడడం ఎందుకు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిసారా? నన్ను ఎందుకు కలుస్తారు? సెల్ఫీ దిగడానికి. సెల్ఫీ దిగడానికి అదే లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే లాస్ట్ టైం చెప్పాను మీకు, దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇటు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. అప్పుడు కూడా మీరు ఇది అడిగారు, మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే అది నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్ అని. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ముఖ్యంగా మీకు కాపులే అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు, ఏదో తేడాగా ఉందేంటి? మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా? జనాలు చూడండి, ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతోనే ఎక్కువ తీసుకుంటారా సెల్ఫీలో? అమ్మో, అదేంటన్నా, గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పు. అలా నేనేం చెప్పింది, అమ్మో నేను భరించలేకపోతున్నాను. ఎదవా ఎందుకు పనికిరాడు గారు మీ స్టేట్మెంట్స్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్. ఆశీర్వదించండి మావయ్య. చెప్పలేదు కానీ వారు అడిగింది ఏంటంటే ఫోటో మీ ఇద్దరిది కలిపి ఫోటో ఉంది అని చెప్పని అడగడం జరిగింది. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? చెప్తున్నాను కదా, నేను మాట్లాడినటువంటి దాంట్లో రెండు మూడు ఇన్సిడెంట్స్, అదొక ఇన్సిడెంట్ నన్ను బాగా డ్యామేజ్ చేసింది. నా పరిస్థితి ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. తర్వాత మీ ఇంటర్వ్యూలో ఒకసారి మనం మాట్లాడింది ఒక లైను, దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది అంటే ఏవైతే సోకాల్ ఈ ట్రోల్ మీమ్ పేజెస్ కానీ ట్రోల్ పేజెస్ కానీ దాన్ని ఏ రకంగా చేసిన దాంట్లో 2-3 ఇన్సిడెంట్స్. అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు ఏం చెప్పారంటే, మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు. దానికి ముందుది మీరు అది థంబ్నెయిల్ పెట్టడం వల్ల డ్యామేజ్ అయింది నాకు. మీరు థంబ్నెయిల్ అది పెట్టారు కానీ లోపల సబ్జెక్ట్ ఏంటి? కరెక్టే కదమ్మా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన సినిమా యాక్టర్ కాకపోతే అన్నాను, ఆయన కాకపోతే అన్నాను. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అది చూపించాడు ఎవరన్నా? నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. మీమ్స్ పేజెస్ ఎక్కువ నా మీద. అటు చూడు బే. దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయు బొబ్బట్లు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.
ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక MOU. ఇది సార్ నా బ్రాండ్. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. ఏ రకంగా ట్రోల్ చేస్తారనేటువంటిది ట్రోలింగ్ కూడా బాగా జరిగింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేద్దాం? సరే మీరు ఇది గమనించారా, పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. ఎట్లుంటది మరి మనతో? వల్లంనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఘోరంగా ఓడిపోయారు. అంటే ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ ని తిడితేనే హీరోయిజం అనుకున్నారా పార్టీలో? పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. కనీసం ఒక రివీల్ చేయండి సార్. మీరు పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఎవరు తీశారు, ఎప్పుడు తీసుకున్నారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అది ఆ రోజు నేను యాక్చువల్గా పిక్చర్లో నేను, అవంతి శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు లాంచ్లో 4 ఉండగా తీసుకున్న తర్వాత ఆ రోజు ఏం చేశారు, దాంట్లో మా ఇద్దరు ఫోటో కట్ చేసి, నాది పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది కట్ చేసి జనసేనలోకి అమర్ అని చెప్పి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్